హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారు. ఈరోజు వీడియో ఏంటంటే ఈ కాయల పేరేంటో తెలుసా? ఈ కాయలను వాక్కాయలు అంటారు. వాక్కాయలు ఎరుపు, తెలుపు, ఆకుపచ్చ రంగుల్లో ఉంటాయి. వీటిలో పోషక విలువలు అధికంగా ఉంటాయి. వాక్కాయలు తినటం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. జలుబు, దగ్గు, జ్వరం వంటి సాధారణ అనారోగ్యాల నుండి రక్షణ లభిస్తుంది. మధుమేహం నుండి ఉపశమనం కలుగుతుంది. ఎముకలు దృఢంగా ఉంటాయి. అధిక రక్తపోటు తగ్గుతుంది. రక్తంలో చక్కెర స్థాయి క్రమబద్ధంగా ఉంటుంది. గుండె జబ్బులు వచ్చే అవకాశం తగ్గుతుంది. కాలేయానికి సంబంధించిన సమస్యలు ఉన్న వారికి వాక్కాయలు ఔషధంగా పనిచేస్తాయి. ఐరన్ అధిక శాతంలో ఉండటం వల్ల రక్తహీనత తగ్గుతుంది. చిన్నపిల్లలకు, గర్భిణీలకు మరింత మంచిది. రోటి పచ్చడి, పప్పు, పులుసు, చారుల్లో చింతపండుకు బదులుగా వాక్కాయలను ఉపయోగిస్తారు. వీటితో పప్పు, రోటి పచ్చడి, ఊరగాయ, వడియాలు, జామ్, జ్యూస్, చెర్రీలు, క్యాండీలు వంటివి చేసుకోవచ్చు. పులుపు, వగరు కలబోసుకుని ఆకర్షణీయమైన రంగులో ఉంటుంది వాక్కాయ. కలివేకాయ, ఓగ్గాయ, కలేకాయ, సీమ కలివికాయ అని ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరుతో పిలుస్తారు. పల్లె నుండి పట్టణాల వరకు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటాయి వాక్కాయలు. విందు భోజనాల ఆఖరున టూత్పిక్కి ఓ ఎర్రటి పండును గుచ్చిన కిల్లీలను ఇస్తారు. పిల్లల కిల్లీలను తినరు కానీ దానికి గుచ్చిన పండును మాత్రం తింటారు. వాక్కాయ ప్రస్తావన రామాయణంలోనూ ఉంది. శ్రీరాముణ్ణి ఆరాధించిన శబరి ఆయన స్వయంగా ఇంటికి వచ్చినప్పుడు ఆమె పెట్టిన పుల్లని ఫలాల్లో వాక్కాయలు కూడా ఉన్నాయి. శ్రీకాళహస్తి మహత్యంలోని ఓ పద్యంలో దూచటి మహాకవి వర్ణించిన 24 రకాల మధుర ఫలాల్లో వాక్కాయలు కూడా ఒకటి. ఎప్పుడంటే అప్పుడు వాడుకోవటానికి ఉప్పు, పసుపులో ఊరబెట్టి ముక్కలు కోసి ఎండబెట్టి ఏడాదంతా నిల్వ చేసుకుంటారు. మా ఊరు సైడ్ అయితే మేము వాక్కాయలను కలేకాయలు అంటారు. మీ ఊరు సైడు ఏమంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరొక వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.